కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన ఆ రోజు బైకు నడిపినటువంటి శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆ శివశంకర్ తల్లి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎర్రి స్వామి నా కొడుకు శివశంకర్ని చంపి ఉంటాడేమో అంటూ ఆమె అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. శివశంకర్ మృతికి సంబంధించి ఆమె ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే ఎర్రి స్వామి శివశంకర్ ఫోన్ తీసుకెళ్లటం మీద ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శివశంకర్ ఫోన్కి నేను 2 సార్లు ఫోన్ చేశాను, అతను లిఫ్ట్ చేయలేదు. ఎందుకని లిఫ్ట్ చేయలేదు, ఎందుకు దాచాడు ఈ విషయం అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎర్రి స్వామి నా కొడుకుని ఏమైనా చేసి ఉంటాడు, ఈ ప్రమాదానికి కారణం ఎర్రి స్వామి కావచ్చు అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగితే ఆ డీటెయిల్స్ ఇవ్వటానికి ఎందుకు అతను జంకిన పరిస్థితి ఉంది? ప్రమాదం జరిగితే ఆ విషయం ఎందుకు మాకు చెప్పలేదు, ఎందుకు దాచాడు, దీని వెనకాల కారణం ఏంటి, ఆ ఫోన్ కూడా తన దగ్గరే ఉంది కదా, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం శివశంకర్ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఎప్పుడైతే పరిచయం లేదు సార్, ఊక లైట్ గా ఫ్రెండ్ అంటే వీడు ఒకసారి వచ్చి ఇంట్లో నేను వంట పని పోయినాను సార్. ఇద్దరు ఒక రోజు నైట్ వచ్చి పండుకున్నారు. ఎవరు ఎందుకు వచ్చినావు, నీకేం అవసరం ఉంది, అసలు నువ్వు ఎందుకు రావాలా, మరి కనీసం చనిపోయినాడు అంటే నా కొడుకు దగ్గర సెల్లు తీసుకొని పోకుండా మాకు కనీసం మన ఫోన్ ఇన్ఫర్మేషన్ చేయాలి కదా. అంటే ఒకవేళ చనిపోయినాడు అని చెప్పలేకున్నా స్కిడ్ అయ్యి కింద ఉన్నాయి దెబ్బలు తగిలిందని అన్న ఏదో ఒకటి మబ్బె పెట్టి చెప్పాలా కదా మాకి. మరి ఇది కూడా ప్లస్ పాయింట్ కాదా సార్? ఒకసారి ఇది కూడా ఆలోచించాలి కదా. నేను ఉదయం పొద్దున 6 గంటలకి నాకు తెలిసిన వెంటనే జీజీహెచ్కి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అయింది. మరి తర్వాత కూడా ఒక గంట తర్వాత నేను ఎందుకు నా కొడుకు బాడీ తీసుకొని వచ్చి అక్కడ తీసుకొని బుద్ధ్ బంగ్లాలో చేర్చిన తర్వాత అక్కడ నేను చూసినాను. అక్కడ చూసి మళ్ళీ ఫోన్ రింగ్ చేసినాను. నా కొడుకు కాదా అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రింగ్ అయింది కాబట్టి నాకు నమ్మకం, నాకు ఎట్లాంటి ఆశ వచ్చింది, ఏదో బలమైన గాయాలు అయ్యిండొచ్చు అని నేను అనుమానం చేత 2 సార్లు ఫోన్లు చేసిన. ఇప్పుడు ఏదైనా నిజం ఉంటే ఆంటీ నాకు కూడా ఇట్లా తలిగినాయి, నేను కూడా ఇట్లా తలిగి ఇట్లా కింద పడినా చనిపోయినాడని నాకు సమాధానం చెప్పాలి కదా.